తెలుగు ఎగ్జామ్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు పాఠ్యభాగం మొక్కల భాగాలు మరియు వాటి విధులు. మొక్కలోని ముఖ్యమైన భాగాలు 4 ఉంటాయి. 1 వేరు, 2 కాండం, 3 పత్రాలు, 4 పుష్పాలు. మొదటి భాగమైన వేర్ల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. వేరు యొక్క ముఖ్య విధులు ఏముంటాయి? వేరు అనేది నీటిని, ఖనిజ లవణాలని గ్రహిస్తుంది. ఇంకేం చేస్తుంది? మొక్కకి ఆధారాన్ని ఇస్తుంది. ఇంకేమి ఇస్తుంది అంటే స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. మరి వేర్లు అనేవి ఎన్ని రకాలు? 2 రకాలు. అవి ఏవేంటివి? 1 తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ. మరి తల్లి వేరు వ్యవస్థకి పీచు వేరు వ్యవస్థకి ఉన్న తేడాలు ఏందో చూద్దాం. తల్లి వేరు వ్యవస్థ గురించి మనం మొదటగా మాట్లాడదాం. తల్లి వేరు వ్యవస్థలో ఒక ప్రధాన వేరు అనేది ఉంటుంది. దాని నుండి చిన్న చిన్న పార్శ్వ వేర్లు అనేవి రావడం జరుగుతుంది. తల్లి వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకుంటాం? వేప చెప్పుకుంటాం. ఇంకేంటిది? మర్రి. ఓకే. ఇంకేం చెప్పుకుంటాం? చింతను కూడా మనం తల్లి వేరు వ్యవస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పీచు వేరు వ్యవస్థ గురించి నేర్చుకుందాం. ఈ పీచు వేరు వ్యవస్థలో ప్రధాన వేరు అనేది ఉండదు. నేల నుండి చాలా వేర్లు అనేవి గుబురుగా వస్తాయి. మరి పీచు వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పవచ్చు? వరి చెప్పవచ్చు. ఇంకా వరిలో ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలు, ఇంకా మొక్కజొన్న మొక్కను కూడా మనం పీచు వేరు వ్యవస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకొక భాగమైనటువంటి కాండం గురించి ఇప్పుడు నేర్చుకుందాం. కాండం యొక్క విధులు ఎన్ని ఉంటాయి? ఒక 3గా మనం చెప్పుకోవచ్చు. కాండం అనేది మొక్కకి ఆధారాన్ని ఇస్తుంది. ఇంకేం చేస్తుంది? కాండం అనేది నీటిని మరియు ఖనిజ లవణాలని గ్రహిస్తుంది. గ్రహించి ఎవరికి పంపిస్తుంది? పత్రాలకు పంపిస్తాయి. మరి పత్రాలు వాటిని ఏం చేసుకుంటాయి? కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. ఇంతవరకు క్లియర్ కదా? మరి ఇంకొక విధి ఏంటంటే కాండం పైన ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, మరి విత్తనాలు అనేవి ఏర్పడతాయి. వీటిని అనేది అవి మోస్తూ ఉంటాయి. ఇంకొక భాగమైనటువంటి పత్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆకు యొక్క విధులు. పత్రాలని మనం ఆహార తయారీ కేంద్రాలుగా చెప్పవచ్చు. ఎందుకు అలా చెప్పాలంటే అది ఆహారాన్ని తయారు చేస్తుంది కాబట్టి. ఆకులు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని గ్రహించి ఏం చేస్తుంది? సూర్యరశ్మి సహాయంతో, ఇంకా సూర్యరశ్మి అంటే కాదు, ఎవరి సహాయంతో అంటే క్లోరోఫిల్ సమక్షంలో ఏం చేస్తుంది? కిరణజన్య సంయోగక్రియని జరుపుకొని ఏం తయారు చేస్తుంది? ఆహారాన్ని తయారు చేస్తాయి. మరి ఈ కిరణజన్య సంయోగక్రియకి ఏమైనా సమీకరణం ఉందా అంటే ఉంది. కిరణజన్య సంయోగ క్రియకి సమీకరణం ఏంటంటే 6CO2. అంటే 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని వాడుకుంటుంది. ఇంకేమో వాడుకుంటుంది? నీటిని కూడా వాడుకుంటుంది. వాడుకొని ఏం తయారు చేస్తుంది? C6H12O6. అంటే C6H12O6 అంటే ఇదే గ్లూకోజ్. దీన్నే ఆహారాన్నిగా మనం చెప్పవచ్చు. మరి ఏమైనా బయటికి పంపిస్తుందా అంటే పంపిస్తుంది. ఏం పంపిస్తుంది అంటే ఆక్సిజన్ పంపిస్తుంది, వాటర్ను కూడా పంపిస్తుంది. ఎప్పుడు పంపిస్తుంది? కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే సమయంలో ఇలా చేస్తుంది. ఆకు భాగాలు ఏముంటాయి? ఆకులో భాగాలు పత్రదళం ఉంటుంది. ఆకు గ్రీన్ కలర్లో ఉండేది మొత్తం కూడా ఈ పత్రదళమే. ఇంకేముంటాయి? ఈనెలు ఉంటాయి. మరి ఈనెలు దేనికోసం ఉపయోగపడతాయి? ప్రసరణకు ఉపయోగపడతాయి. ప్రసరణ అంటే నీటిని, ఖనిజ లవణాలని మరియు ఆహారాన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పంపిస్తాయి. ఇంకా ఏముంటుంది? పత్ర వృంతం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పుష్పాల గురించి నేర్చుకుందాం. పుష్పంని మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగంగా చెప్పుకుంటాం. ఎందుకు ప్రత్యుత్పత్తి భాగంగా చెప్పుకుంటామంటే కొత్త మొక్కలు అనేవి దీని నుండే పుడతాయి. ఎలా పుడతాయి అంటే పువ్వు నుండి కాయ ఏర్పడుతుంది. కాయ నుండి ఏమొస్తాయి? విత్తనాలు వస్తాయి. విత్తనాల నుంచి ఏమొస్తుంది? కొత్త మొక్క అనేది వస్తాయి. ఇలా మనం పుష్పంని ప్రత్యుత్పత్తి భాగంగా చెప్పవచ్చు. ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు కొన్ని నేర్చుకుందాం. మొక్కని నేలలో నిలిపేది ఏంటంటే వేర్లు. నీటిని, ఖనిజాలను పీల్చేది కూడా ఏంటంటే వేర్లే. ఇంక మళ్ళీ ఆహారాన్ని తయారు చేసేది ఏంటంటే ఆకులు.
కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుందమ్మా అంటే ఎక్కడ చెప్పుకోవచ్చు మనం? ఎక్కడని చెప్పుకోవచ్చు? పత్రాలలో. పువ్వు నుండి ఏర్పడేది ఫలము మరియు విత్తనం. ఈ ఛానల్లో ఇలాంటి క్లాసెస్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ధన్యవాదాలు.